హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాక్రెడ్ బ్రెయిన్ ఛానల్. జేఎస్డబ్ల్యూ స్టీల్ కంపెనీ నుంచి హైరింగ్ అయితే చేస్తున్నారండి. ఆర్ఎంహెచ్ఎస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద 3 పొజిషన్స్ అయితే వాళ్ళు రిక్వైర్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ పొజిషన్ వచ్చేసి షిఫ్ట్ ఇంజనీర్ అండ్ ఆపరేషన్ అండి. సో క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఇన్ మెటలాలజీ అండ్ మెకానికల్ అండి. ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. దీనికి 7 to 15 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అండ్ ఆర్ఎంహెచ్ఎస్ గురించి కొంచెం బాగా తెలిసి ఉండాలి. సెకండ్ పొజిషన్ వచ్చేసి షిఫ్ట్ ఇంజనీర్ అండ్ మెకానికల్ మెయింటెనెన్స్. దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. 7 to 15 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఇన్ మెకానికల్. ఆర్ఎంహెచ్ఎస్ గురించి బాగా తెలిసి ఉండాలి. థర్డ్ పొజిషన్ వచ్చేసి షిఫ్ట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్. క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ ఆర్ బీటెక్ ఇన్ ఎలక్ట్రికల్. ఎక్స్పీరియన్స్ అయితే 7 to 15 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆర్ఎంహెచ్ఎస్ గురించి తెలిసి ఉండాలండి. సో ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. నేను దీనికి లింక్ అయితే ఇస్తాను, దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఆర్ఎంహెచ్ఎస్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్కి లొకేషన్ వచ్చేసి మహారాష్ట్ర అండి. లొకేషన్ అయితే మహారాష్ట్రలో ఉంటుంది. అండ్ అప్లికేషన్ ఓపెన్ చేస్తే డీటెయిల్స్ అయితే ఉంటాయి. మనం డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ అండి, నేమ్, కాంటాక్ట్ నెంబర్, మెయిల్ ఐడి అండ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్. అండ్ మీరు ఆర్ఎంహెచ్ఎస్లో ఎన్ని ఇయర్స్ మీరు వర్క్ చేశారో ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు, అది మీరు ఇవ్వాలి ఇక్కడ. అండ్ ఇంకా మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే చేశారో అది ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఏ డిపార్ట్మెంట్లో చేశారో ఆ డిపార్ట్మెంట్ నేమ్ అయితే ఇవ్వాలి మీరు. ప్రజెంట్ ఆర్గనైజేషన్, మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో ఆర్గనైజేషన్ నేమ్ అయితే ఇవ్వాలి. కరెంట్ డిజిగ్నేషన్, మీరు ఏ పోస్ట్లో అయితే మీరు చేస్తున్నారో దాన్ని మీరు ఇక్కడ ఇవ్వాలి. నోటీస్ పీరియడ్ ఎంతవరకు చేశారో మీరు అయితే చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి రీజన్ ఫర్ చేంజ్, ఎందుకు చేంజ్ అవ్వాలనుకుంటున్నారో చెప్పేసి సబ్మిట్ చేయండి. నేను లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను.